ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న సోదరులకు మీకు అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. బీజేపీ శుభాకాంక్షలు చెప్పరా? చెప్తాను, విషయం చెప్పాక ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కేరళలో యూడిఎఫ్ని గెలిపించుతున్నందుకు. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా తను రాజకీయంగా ఎదగడం కోసం ఎవరినైనా చంపుతుంది, తను నిలబడుతుంది అన్నది అక్షర సత్యం. బట్ ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఏదైతే అస్సాం అలాగే పుదుచ్చేరి ఉందో ఆ 2 రాష్ట్రాలు వాళ్ళు చేజిక్కించుకున్నారు. అస్సాంకి సంబంధించినటువంటి దానిక మనం గమనించినట్లయితే అస్సాంలో నా దగ్గర ఒక చిన్న ఎవిడెన్స్ ఉందన్న, వాళ్ళు డీలిమిటేషన్ చేసినప్పుడు ఓటర్లని బీజేపీయేతర ఓటర్స్ ఎవరైతే ఉంటారో దాని బేస్లో వాళ్ళు డీలిమిటేషన్ ఆ యొక్క భౌగోళికంగా వాటి స్వరూపాన్ని మార్చివేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి మ్యాప్లు ఎప్పుడైనా ఎక్కడైనా జనరల్ ఒక మ్యాప్ మనం క్రియేట్ చేస్తే దాన్ని బౌండరీ ఏదో రకంగా చూసుకుంటాం, ఈ చివరి నుంచి ఆ చివరి ఆ మూల వరకు కాన్స్టెన్సీలని ఎట్లా డివైడ్ చేశారు ఓటు బ్యాంక్లో ప్రకారంగా తీసుకున్నట్లయితే వివిధ కాన్స్టెన్సీలు అన్నీ కూడా ఇది చూడండి, ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోయింది, ఈ మధ్యలో ఎక్కడా లేవు. అది మళ్ళీ అంటే వాంటెడ్లీ వాళ్ళు రెండోసారి గెలవడం కోసము చాలా పూర్తిగా అధికార పార్టీలో ఉన్నారు, దేశంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి అధికార దుర్వినియోగం ఎలా జరిగిందన్న దానికి ఇలాంటి రీసెంట్ ఈ ఎలక్షన్స్కి వెళ్ళే కన్నా ముందు వాళ్ళు నియోజకవర్గాల పునర్విభజన అనేది చేశారు భౌగోళికంగా వాటిని. సో ఆ దాంట్లో భాగంగా రెండోది సరే ఎలాగో ఉంది వాళ్ళకి కావాల్సినటువంటిది. సో ఆ రెండింటిని ఏ విధంగా వినియోగించినారో చూస్తున్నాం. సో ఏదేమైనప్పుడు కూడా అల్టిమేట్ ఏమంటారంటే రాజనీతిలో గెలవడమే ధర్మం అని అనుకుంటారు, కానీ ప్రజల్ని ఓడించి గెలవడం అన్నది అది గెలుపు అని నేను అనుకోను. ప్రజలు గెలవాలి, మనం ఓడిపోయినా ప్రజలు గెలవాలనుకుంటాం. నేను అది చెప్తాను, అంటే కేరళలో చేయొచ్చు, తమిళనాడులో చేయొచ్చు, కర్ణాటకలో చేయొచ్చు, తెలంగాణలో చేయొచ్చు, డెఫినెట్గా నేను చెప్తాను. ఒకేసారి అంతటా చేస్తే జనాల నుంచి తిరుగుబాటు వస్తుంది. దాన్ని గ్రాడ్యువల్ గా ఎదుటివాడికి అనుమానం రావద్దు, మనము లాభపడాలి. అది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి స్ట్రాటజీ. సో దాంట్లో భాగంగా కొన్ని సార్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాటిని పసిగట్టి ముందుగానే మేల్కొని కొన్ని దగ్గర చేజిస్తూ ముందుకు వస్తుంది. సో బీహార్ మేము పసిగట్టాం కానీ ఏం చేయలేకపోయినాం. సో వెస్ట్ బెంగాల్ కూడా పసిగట్టాం కానీ ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి లీడర్షిప్ ఇంకా మాకు రేవంత్ అన్న లాగా స్ట్రాంగ్ లీడర్షిప్ రాష్ట్రాల్లో పెరగాల్సినటువంటి అవసరం ఉంది, అది పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఇక్కడ కేరళలో జరిగినటువంటి దానికి ఎగ్జాంపుల్గా ఈ రాష్ట్రం నుంచి రేవంత్ అన్న వెళ్ళినటువంటి అంశాలు అంటే ఒక రోల్ మోడల్గా తెలంగాణ ఎలా ఉందని చెప్పే ప్రయత్నం అక్కడ చేశారు కాబట్టి ప్రజలు విశ్వసించారు. దానికి కావలసినటువంటి అన్ని రకాల అంటే మాట రూపేణ అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి విజయన్ గారిని అక్కడ పూర్తిగా తనని టార్గెట్ చేసి మాట్లాడే అంశాలు పోపో విజయన్ అని చెప్పినప్పుడు విజయన్ గారికి ఆయన కూడా నేను అంటే నా యొక్క సంస్కారం అడ్డొస్తుంది, నేను అలా మాట్లాడలేను అని కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక లెఫ్టిస్ట్గా ఉన్నటువంటి విజయన్ గారు కూడా అవినీతి కూపంలో ఉండడము అన్నది అది అక్కడి రాష్ట్ర ప్రజలే దాన్ని స్వీకరించలేకపోయినారు. తన కూతురు ప్రత్యేకంగా తన యొక్క అవినీతితో ఉన్న దాంట్లో కూడా ప్రజలు విశ్వసించకున్నారు. ముఖ్యంగా మా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చాందన్ గారు సంబంధించినటువంటి అతని పేరు మీద అక్కడ బీమా స్కీమ్ని కూడా అమలు చేస్తున్నారని అక్కడ అంటే మేము వస్తే కనుక డెఫినెట్గా ఆరోగ్య బీమాని ఉమ్మన్ చాందీ గారి పేరు పైన చేస్తామని అంటే తనకు ఆల్రెడీ ఉమ్మన్ చాందీ గారి పైన ఒక మంచి ఇమేజ్ ఉంది ఆ రాష్ట్రంలో, ఆల్రెడీ తన ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో. వీటితో పాటు మైనార్టీకి సంబంధించిన ముస్లిం లీగ్ వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ అనేది అక్కడ చాలా ప్రాపర్గా ఉంది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు అలాగే సీనన్న వెళ్ళి కూడా అక్కడ చాలా రకాలుగా పూర్తి బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు. డీకే శివకుమార్ గారు కూడా పూర్తిగా అదే రకంగా పనిచేస్తున్నారు. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ఉన్న వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మనం రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిలబడి ఆ రాష్ట్రాలను పెంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వం పైన ఉందని చెప్పారు. సో దీంట్లో పూర్తి క్రెడిట్గా రేవంత్ అన్నకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన జరిగే అన్యాయం పట్ల తను ఎత్తినటువంటి ఆ లైను అన్ని రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వం తీసుకున్నారు. సో దాంట్లో 100% అబ్జల్యూట్లీ దేశకీ నేతగా రేవంత్ అన్నకి ఆ స్కోప్ అవకాశము ఉండిందని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ కేరళ ప్రజలు విశ్వసించడానికి మరొక కారణం ఏంటంటే అక్కడ లోకల్గా రబ్బర్ ఎక్కువగా రైతులు ఫార్మర్స్ ఉంటారు. ఆ రబ్బర్ ఫార్మర్స్ సంబంధించినటువంటి వాళ్ళకి కూడా అక్కడ యూడిఎఫ్ కూటమి వాళ్ళకి అవి అన్నీ ఎట్లాగో ఉంటాయి. మీరు తెలంగాణలో అమలు చేసిన మేనిఫెస్టో ఏదైతే మహిళలకి బస్సులో
ఉచిత బస్సు ప్రయాణం బస్సు ఇచ్చిన్నాము. ప్రయాణము. తర్వాత అక్కడ వాళ్ళకి 2,000 రూపాయలు మహిళలకి వాళ్ళకి ఇస్తామని చెప్పినటువంటి అంశం అయి ఉండొచ్చు. అట్లాగే స్టూడెంట్స్ కి 1,000 రూపాయలు వాళ్ళకి స్కీమ్. దీనిని అక్కడ ఇందిరా గాంధీ గ్యారంటీ కింద తీసుకున్నారు అక్కడ. అంటే ఇక్కడ 6 గ్యారంటీ కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రం యొక్క పరిధిలో ఉన్న అంశాలను బట్టి ఆ నిర్ణయం చేయబడింది అక్కడ. సో పెన్షన్లకు సంబంధించిన కూడా పెంపు విషయం కూడా 1,000 రూపీస్ పెంచి కూడా తెలంగాణలో ఇవ్వకపోయినా అక్కడ ఇస్తామని చెప్పారు. జనాన్ని నమ్మించారు. మేము పెంచుతామన్నా రేపు ఇవాళ అదేనండి, ఆర్థిక ఇక్కడ ఇబ్బందులు ఇవ్వలేదు ఉన్నప్పుడు కదా definitely గా చేస్తాం ఇక్కడ కదా. ఇవ్వలేదు కదా ఇంకా, తెలంగాణలో ఇవ్వలేదు కదా ఇంకా. ఇదే వెంకటకృష్ణ అన్న రేపు మళ్ళీ మనం సరే ప్రశ్నిస్తారు కదా. ఇచ్చినప్పుడు ఆ శబాష్ అంటామండి. ఇవ్వకుండా మేము పెట్టున్నాము ఇస్తామని కాదమ్మా, చెప్తాము. మీరు ఉన్నటువంటి దాంట్లో ఇచ్చినప్పుడు శబాష్ అంటాం. ఇక్కడ ఇవ్వకుండా అక్కడ ఇస్తామని చెప్పి నమ్మించారు అన్న ప్రజలు. ఇప్పుడు ఆర్థిక వెసులుబాటు ఇంపార్టెంట్. ఈ ఆర్థిక వెసులుబాటుని బట్టి ముందు చేయాల్సిన తెలియదా? అవసరం ఉంది. ముందు ఎలక్షన్ తెలియదా? ఇంకా సమయం ఉంది, 2.5 years ఉంది. వెళ్లే లోపు పెంచిస్తాం definitely గా. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు పెంచా అని అధికారం ఇంకా ముఖ్యమంత్రి అదొకటే ప్రమాణ చేశారు స్వీకారం సార్ అక్కడ. చేయకముందు ఉన్న అన్న జ్యూస్ సార్ గురించి సార్ అక్కడ అదొకటే చేశారు. బట్ అదొకటే ఇక్కడ చాలా చేసినాడు. ఏమంటారు ఇచ్చిన స్కీమ్ లో అదే చేస్తున్నారు. ఇక్కడ మేము అలా కాదు కదా. ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని Right. మూవ్ అవుతున్నాం. మీకు అందరికన్నా ఎక్కువగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి మీకు అవగాహన ఉన్నది. మీరు మమ్మల్ని కామెంట్ చేస్తే ఎట్లనే ఈ నాకంటే విషయాల్లో- రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ అవగాహన ఉంది. Of అయినా course. అన్ని తెలిసే ఆ హామీలు ఇచ్చాడు ఆయన. రైట్, ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ రాజకీయ తెలంగాణది పని- కాకపోయినా రెండో విషయం. తెలంగాణది కాకపోయినా కేరళ ఫలితాలలో కేరళ ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన భూమిక పోషించారు కాబట్టి ఆయన టాపిక్ కూడా వస్తుంది. డెఫినెట్ గా కేరళలో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయంలో రేవంత్ రెడ్డిది